కొత్తగా బైబిల్ చదవాలి అనుకునేవారు దానిని ఎలా చదవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. బైబిల్ చూడటానికి ఒకే పుస్తకంలా కనిపించినా తెరచి చూచినప్పుడు బైబిల్ అనేక పుస్తకాల కలయిక అని అర్థమవుతుంది. బైబిల్లో చరిత్ర, ప్రవచనాలు, పాటలు, కవిత్వం, యేసుని ప్రత్యక్షంగా చూసిన వారి సాక్ష్యాలు, భవిష్యత్తు యొక్క వివరణ, ఇలా చాలా రకాల విషయాలు రాయబడ్డాయి. కొత్తగా బైబిల్ చదవడం ప్రారంభించిన వారికి 7 సూచనలు. బైబిల్ని చదవడం ప్రారంభించినప్పుడు అందరి మధ్య లేదా ఏవో శబ్దాల మధ్య కాకుండా ఒక గదిలోకి వెళ్లి ఒంటరిగా కూర్చుని సహాయం చేయమని దేవునికి ప్రార్థించి ప్రారంభించండి. బైబిల్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. యేసుక్రీస్తు పుట్టకముందు జరిగినవి పాత నిబంధనలోనూ, పుట్టిన తర్వాత జరిగిన విషయాలు కొత్త నిబంధనలోనూ రాయబడ్డాయి. రెండింటినీ కలిపి అంటే ప్రారంభం నుండి పాత నిబంధనలో కొన్ని అధ్యాయాలు, కొత్త నిబంధనలో కొన్ని అధ్యాయాలు చదవండి. బైబిల్ ధ్యానపూర్వకంగా అర్థం చేసుకుంటూ చదవండి. బైబిల్ చదవడం పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో కాకుండా బైబిల్ నుండి నేర్చుకోవాలి అనే ఆలోచనతో చదవండి. బైబిల్ చదివేటప్పుడు పక్కన నోట్బుక్ వాడండి. బైబిల్ చదివేటప్పుడు మీకు అర్థమైన విషయాలను ఆ బుక్లో రాసుకోండి. అప్పుడు ఆ విషయాలు మీకు ఎక్కువ కాలం గుర్తుంటాయి. బైబిల్ చదివేటప్పుడు దేవుడు నీతో మాట్లాడినవి, నిన్ను ధైర్యపరచినవి, దేవుడు ఆజ్ఞాపిస్తున్నవి, దేవుని వాగ్దానాలు, ఇలాంటి వాటిని అండర్లైన్ చేసుకుంటూ చదివితే మరలా బైబిల్లో అవే వచనాలు మీరు చదవాలి అనుకున్నప్పుడు సులువుగా ఉంటుంది. బైబిల్లో మీకు అర్థం కాని వాటి ముందు క్వశ్చన్ మార్క్ వేసుకోండి. బైబిల్ తెలిసిన వారితో మీ సందేహాలను పంచుకోండి. వీలైనప్పుడల్లా కొంతమందితో కలిసి బైబిల్ స్టడీ చేయండి. అది బైబిల్ని అర్థం చేసుకోవడానికి మరింత ఉపయోగపడుతుంది. బైబిల్ చదవడం ప్రారంభించి అప్పుడప్పుడు చదివి తర్వాత కొన్ని రోజులకి చదవడం ఆపేసేవారిగా కాకుండా రోజుకి ఇంత సమయం చదవాలి అని పెట్టుకుని ఖచ్చితంగా చదవండి. బైబిల్ ప్రతి క్రైస్తవునికి మార్గదర్శకం. అది దేవుణ్ణి మనకు మరింత దగ్గర చేసే దారిని చూపిస్తుంది. మనం ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో తెలియజేస్తుంది. కాబట్టి మీ దినచర్యలో బైబిల్ చదవడం భాగంగా మార్చుకోండి. ప్రతిదినము బైబిల్ చదువుదాం, ఆత్మీయతలో ఎదుగుదాం. ఆమేన్.